గౌతమి గురించి కృష్ణ మాత్రమే కాదు, గౌతమి అత్తింటి వాళ్ళు కూడా వెతుకుతున్నారని కన్ఫర్మ్ అయింది. అయితే మనకి జైలు కూడా కన్ఫర్మ్. ఆఫీస్కి వెళ్తున్నావా? అవును సార్. ఆల్ ది బెస్ట్. ఏం చదువుకున్నావు? నిన్ను కృష్ణ దగ్గరికి ఎందుకు పంపుతున్నానో తెలుసా? చిన్నప్పటి నుంచి క్రమశిక్షణలో పెరిగి తనకంటూ ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఇంకా మాటలు ఫోర్స్ గా ఉండకూడదు, పోయిటిక్ గా ఉండాలి. టోటల్ గా మిస్టర్ ఇండియాలా ఉండాలి. నేనేం అందాల పోటీలకు వెళ్ళట్లేదు, ఆఫీస్కి వెళ్తున్నాను. ఎక్కడికైనా సరే ఇప్పటి నుంచి ఇలాగే వెళ్ళు. సరేనమ్మా, ఓకేనా? ఆల్ ది బెస్ట్ అన్నయ్య. ఇదిగో కొట్టేస్తాను. వదిన అడిగానని చెప్పు. ఏయ్! హలో అంకుల్. బిజీగా ఉన్నావా కృష్ణ? లేదంకుల్, చెప్పండి. వినయ్ అని ఒక కుర్రాడున్నాడు, మనకి బాగా కావలసినవాడు. మన బంధువుల అమ్మాయినిచ్చి పెళ్లి కూడా చేద్దామని అనుకుంటున్నాం. అతన్ని ఓ 4 రోజుల పాటు నీ దగ్గర పనిలో పెట్టుకోవాలి కృష్ణ. కాస్త మంచి చెడు పద్ధతులు అవి నేర్పించాలి. నేనా? మంచి అలవాట్లు, క్రమశిక్షణ, కృషి, పట్టుదల ఉంటే అనాథగా పుట్టిన అత్యున్నత స్థాయికి ఎదగచ్చని నువ్వు నిరూపించావు. నీలాంటి వాడి దగ్గరుంటే ఆ కుర్రవాడు కూడా వృద్ధిలోకి వస్తాడు. నీ దగ్గర ఏ పనుంటే ఆ పని అప్పచెప్పు, అతనేం ఫీల్ అవడు. అది కాదు అంకుల్. ప్లీజ్ కృష్ణ, నీ వల్ల ఓ జీవితం నిలబడుతుంది. సరే అంకుల్, పంపించండి. ఆల్రెడీ బయలుదేరాడు కృష్ణ, ఒక 5-10 నిమిషాల్లో నీ దగ్గరికి వచ్చేస్తాడు. అలాగే అంకుల్. థ్యాంక్ యూ కృష్ణ. గుడ్ మార్నింగ్ సార్. హాయ్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ కూర్చోండి. సార్ 2 కాఫీ తీసుకురా. అలాగే సార్. సారీ అండి, నిన్న మిమ్మల్ని కలవడం కుదరలేదు. ఇట్స్ ఓకే సార్, మీరు అడిగిన డీటెయిల్స్ వచ్చాయి. ఇందిరా చేతిలో మోసపోయిన కొంతమంది అమ్మాయిల వివరాలు సేకరించాం. ఆ ఇందిరా మాత్రం దొరకలేదు. వాడి కోసం గాలించని ప్లేస్ లేదు. వాడు కనిపించగానే ఎన్కౌంటర్ చేసేయాలన్నంత కోపం వస్తుంది. ఎవరు సార్ మీరు? ఎవరు కావాలి? కృష్ణ గారిని కలవాలి. సార్ లోపల ఉన్నారు. మీ పేరు? వినయ్. కూర్చోండి, సార్కు చెప్తాను. వాళ్ళంతా ఇందిరాగాడి బాధితులే సార్. వీళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే. పరువు పోతుందని కేసు పెట్టిన అమ్మాయిలు ఇంకెంతమంది ఉన్నారు?
సార్ కాఫీ తీసుకోండి. సార్ మిమ్మల్ని కలవడానికి వినయ్ ఒక అతను వచ్చాడు. సరే, వెయిట్ చేయమని చెప్పు. అలాగే సార్. వీళ్ళెవరికి ఇంద్ర టచ్లో లేడా? లేదు సార్, అందరూ ఇంద్రపై కోపంగా ఉన్నారు. వాడికి పనిష్మెంట్ ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. వెయిట్ చేయండి సార్, మీటింగ్లో ఉన్నారు, నేను పిలుస్తాను. గుడ్ మార్నింగ్ డాడీ. కమాన్ ఇన్ శత్రు. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. నీ న్యూ లుక్ చాలా బాగుంది. ఏంటి విశేషం? నథింగ్ డాడీ, నేను రెగ్యులర్గా వస్తుంటే చిన్నీయే చేంజ్ చేసి పంపించింది. చాలా మంచి పని చేసిందిరా. ఇన్నాళ్ళు చిన్ని కోసం బాధ్యతల ముసుగు కప్పుకుని గంభీరంగా ఉండేవాడు. యువకుడుని మరిచిపోయి తండ్రిలా ఓ పెద్దరికాన్ని నీకు నువ్వే ఆపాదించుకుని నీ వయసుకు దూరంగా వెళ్ళిపోయావు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నువ్వులా ఉన్నావు. నువ్వెప్పుడు ఇలాగే ఉండు. చిన్ని కూడా ఇదే మాట అంటుంది. ఇన్నాళ్ళు నువ్వు చిన్నిని తండ్రిలా చూసుకున్నావు. ఇప్పుడు నీకు చిన్ని తల్లైపోయిందన్నమాట. వెరీ గుడ్. వినయ్ డాడీ, తనకే పోస్టింగ్ ఇచ్చారు? మన ఆఫీస్లో పోస్టింగ్ ఇవ్వాల. మరి కృష్ణ దగ్గరికి పంపించాను. కృష్ణ దగ్గరికా? అవును శత్రు, కృష్ణ లైఫ్లో కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. అలాంటి వాడి దగ్గర వినయ్ ఉంటే ఇతనికి కూడా డిసిప్లిన్ అలవాటు అవుతుంది. వినయ్ కృష్ణ దగ్గర ఉంటే ఏదో అలా కృష్ణకు పబ్బు విషయం చెప్పేస్తాడు. అదే జరిగితే అంతా సర్వనాశనం అవుతుంది. ఏంటి శత్రు, ఏం ఆలోచిస్తున్నావు? నా నిర్ణయం మంచిదేగా? లేదు, మీరు పొరపాటు చేశారు. పొరపాట? అవును, కృష్ణ దగ్గరికి వినయ్ని పంపడం మంచి నిర్ణయం కాదు. ఎందుకని? కృష్ణ మీకు అల్లుడు, వినయ్ ఏమో కాబోయే అల్లుడు. ఒక అల్లుడి దగ్గరికి మరో అల్లుడిని పనిచేయమని ఎలా పంపిస్తారు డాడీ? మీకు ఇష్క ఎంతో శాలిని కూడా అంతే కదా. రేపు కృష్ణ దగ్గర వినయ్ పనిచేస్తున్నాడని శాలినికి తెలిస్తే తను బాధపడదా? వినయ్ని అవమానించారని ఫీల్ అవుదా? కరెక్టేరా, సారీ, నేను ఈ వేలో ఆలోచించలేకపోయాను. కృష్ణ మంచి మనిషిని, మారిన మనిషిగా వినయ్కి కృష్ణ గైడెన్స్ బాగుంటుందని అతని దగ్గరికి పంపించాను. నేను ఇంత ఆలోచించలేదురా, తప్పు నాదే. సరేరా. వినయ్ వెళ్ళి ఎంతసేపు అయింది డాడీ? చాలాసేపు అయింది. ఈ పాటికి కృష్ణని కలిసే ఉంటాడు. వినయ్ కూడా ఏమైనా ఫీల్ అయి ఉంటాడంటావా? అదంతా నేను చూసుకుంటాను డాడీ. వెంటనే వెనక రమ్మని చెప్తాను. బాయ్ డాడీ.
ఓకే సార్, మీరు చెప్పిన వేలో ఎంక్వైరీ చేస్తాను. ఇంద్రపై కేసు పెట్టిన అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా విచారిస్తాను. త్వరలో ఈ కేసుని ఒక్కొలికి తీసుకొస్తాను. థ్యాంక్ యూ అండ్ సారీ, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాను. నో, ఇట్స్ మై డ్యూటీ. ఉంటాను సార్. ఓకే సార్. ఓకే, బాయ్. బాయ్. హలో సార్. వినయ్ ఎక్కడున్నావు? కృష్ణ గారి ఆఫీస్లో. కృష్ణ కలిసావా? ఇంకా లేదు సార్, వెయిట్ చేస్తున్నాను. అక్కడ వర్క్ ఏం లేదు, వెంటనే ఇక్కడికి వచ్చేసాయి. అలాగే సార్. సార్. బయట వెయిట్ చేస్తున్నాడు కదా, ఆ వినయ్ని పిలు. అలాగే సార్. సార్, ఆయన లేడు సార్. లేడా? అవును సార్, వెళ్ళిపోయినట్లున్నాడు, ఎక్కడ కనిపించట్లేదు. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. బాగా ఆలోచించి నేను ప్లాన్ వేశాను. వీలైనంత తొందరగా దాన్ని లేపేయడమే మన ప్లాన్. ఆల్రెడీ పావులు కదిపాను, ఇంకా యమపాసం దాని మెడకి చుట్టుకోవడమే తరువాయి. గాల్లో దీపం పెట్టి దేవుడిపై భారం వేస్తే ఆ దీపం ఆరిపోకుండా ఉంటుందా? గౌతమిని కూడా దేవుడి భారానికి వదిలేయలేను. ఎలాగైనా తనని కాపాడాలి. నా ఫోన్ నుంచి కృష్ణకి కాల్ చేస్తే చేసింది నేనే అని తెలిసిపోతుంది. కృష్ణ నా పేరు బయట పెడితే ఇంకేం లేదు. పోనీ బయటికి వెళ్ళి కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేస్తే అప్పుడు ఎవరు చేశారో తెలియదు. అదే బెటర్. థ్యాంక్ గాడ్ ఎవరూ లేరు. నవీనా, ఎక్కడికి వెళ్తున్నా? అది మేడం, ఈరోజు పబ్లో కూడా డ్యూటీ లేదు కదా? పబ్కి కాదు మేడం, నా ఫ్రెండ్ బేకరీలో కలుస్తానని. బాయ్ ఫ్రెండా?
ఆ తేజగాడే కదా? ఆహా కాదు మేడం, అమ్మాయి పబ్లో నా కొలీగ్. నిజం మేడం, ఒట్టు. సరే, బేకరీలో కలవడం ఎందుకు? మన ఇంటికి రమ్మని చెప్పు, ఇద్దరు ఇక్కడే మాట్లాడుకోండి. అంటే ఇంటికి ఎందుకని? ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా, పర్వాలేదు, రమ్మని. మ్, వెళ్ళు. దీన్నిలా కంట్రోల్ చేయకపోతే కష్టం, లేదంటే ఆ తేజాగడితో కలిసి నా కొంప ముంచుతుంది. ఛా, మేడం చూడకపోయింటే ఈ పాటికి మ్యాటర్ కృష్ణకి చెప్పేసి ఉండేదాన్ని. ఇప్పుడేం చేయాలి? గౌతమిని ఎవరు కాపాడతారు? కృష్ణవేణి, నిన్ను చంపిన వాణ్ణి ఎలాగైనా పట్టుకుంటాను. వాడు పాతాళంలో ఉన్నా ఆకాశంలో ఉన్నా భూమి మీదికి లాక్కొచ్చి ఊరేస్తాను. అప్పుడే నాకు శాంతి, నీకు ఆత్మశాంతి. ప్లీజ్ దేవుడా, ఒక్క అవకాశం ఇవ్వు. ఇంట్లో నా ఫోన్తో చెప్పడానికి లేదు. బయటికి వెళ్ళి ఫోన్ చేయకుండా మేడం ఆపేశారు. ఇక్కడే ఉండి కృష్ణకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదెలా? కృష్ణ ఎప్పటికీ రియాక్ట్ అవుతాడు? కృష్ణవేణి ఫోన్ ఉంది కదా. ఛా, ఇప్పటిదాకా ఈ థాట్ ఎందుకు రాలేదు? చెల్లెలి ఫోన్ అక్క ప్రాణాన్ని కాపాడుతుంది. దేవుడు భలే ట్విస్ట్లిస్తున్నాడు. అయ్యో, pick the call. Baba, please pick the call. కృష్ణవేణి నంబర్ నుంచి కాల్ వస్తుందేంటి? హలో హలో, మాట్లాడండి. ఎవరు? హలో, ఎవరో చెప్పండి. ఈ ఫోన్ మీకెక్కడిది? హలో
హలో మాట్లాడండి. హలో హలో ఎవరు? హలో హలో, గౌతమి ప్రాణాపాయంలో ఉంది. తనని ఎలాగైనా రక్షించుకోండి.